నేను ఎప్పుడు చెప్తాను అలోపతిక్లో క్యాన్సర్స్ తగ్గవని. ఎందుకు తగ్గవు? జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి బాగా గుట్కాలు తింటాడు. గుట్కాలు తింటే వాడికి గొంతు క్యాన్సర్ వస్తుంది. తెలుసు కదా మనందరికీ. గుట్కాలు తిన్న వాళ్ళకి గొంతు క్యాన్సర్ వస్తుంది. వాడు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత వాడు తింటున్న గుట్కాలను కంటిన్యూ చేశాడు. వాడి క్యాన్సర్ తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది. గుట్కాల మూలన క్యాన్సర్ వచ్చిన తర్వాత వాడు గుట్కాలు కంటిన్యూ చేస్తే ఎలా తగ్గుతుంది? పైపెచ్చు ఇంకా డబుల్ పెరుగుతుంది అది కంటిన్యూ చేసినప్పుడు. అలాగే ఒక వ్యక్తి సిగరెట్లు బాగా తాగుతున్నప్పుడు అతను లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు అతను సిగరెట్ కంటిన్యూ చేస్తాడు, లంగ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత పెరుగుతుంది కదా. అంటే ఆ మూల కారణాన్ని కంటిన్యూ చేస్తే క్యాన్సర్ తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నా ఎదురుగుండా కూర్చొని వీడియో చూస్తున్న మీలో బహుశా ఎక్కువ మంది సిగరెట్లలో గుట్కాలలో ఉండరు. ఎక్కువ మంది ఆడపిల్లలు లేకపోతే పెద్ద వయసు వాళ్ళు, జీవితంలో ఏ అలవాట్లు లేనాళ్ళు, వీళ్ళే 100కు 90% ఉంటారు. ఈ 90% మంది చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అదేంటి, నేను సిగరెట్లు తాగను, గుట్కాలు తిన్నాను, కనీసం నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను, బయటికి వెళ్ళి తినే అలవాటు కూడా లేదు నాకు, మా ఆవిడ పెట్టింది తింటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, 50 సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నాను, లేకపోతే నాకుండే మంచి అలవాట్లు మా బంధువులు ఎవరికీ లేవు, నేను నీళ్లు బాగా తాగుతాను, ఎండలో కూర్చుంటాను, ఇన్ని చెప్తారు. మాకెందుకు వచ్చింది క్యాన్సర్? మీలో చాలామందికి సందేహం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందా చెప్పాను కదా, వీళ్ళ పరిస్థితి.